వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్. కోదాడ నియోజకవర్గ ప్రతినిధి తోళ్ల గురునాథం. మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలైన శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి ఆశీస్సులతో నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి వేపూరి తిరుపతమ్మ సుధీర్ మరియు వైస్ చైర్మన్గా బషీర్బాయి గార్లకు వారు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు మరియు ఒంటిపూలి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ రాజకీయ ప్రముఖులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహా అతిరథులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిదీ అడుగడుగున మేడం గుర్తించింది మమ్మల్ని. మాకు తోడుగా ఉన్నారు సార్ మేడం. మమ్మల్ని పిల్లలుగా భావించి మాకు ఈరోజు ఇంతటి స్థాయి కల్పించేందుకు వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతసేపు మరి పెద్దలందరూ మాట్లాడినట్టు విధానాన్ని బట్టి మరి ఎక్కడైతే ఏది ఏదైతే మార్కెట్కి సంబంధించిన డెవలప్మెంట్ గురించి నేను తప్పకుండా మరి పరిశీలన గారితో, అదేవిధంగా మా డైరెక్టర్ల గారితో పెద్దల సలహాలు సూచనల మేరకు నేను డెవలప్ చేశానని కోదాడ వ్యవసాయ మార్కెట్కి నూతనంగా చైర్మన్ని, వైస్ చైర్మన్ని కమిటీని ఎన్నుకున్న ప్రపోజల్ పెట్టిన ఉత్తమ్ పద్మావతి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కోదాడ మార్కెట్ చైర్మన్గా సోదరి మరి అలాగే బషీర్ గారు వీళ్ళందరూ నియమితం జరిగింది. సరే శివ సన్మానం చేద్దామని చెప్పి నేను ఒంటిపూలి వెంకటేష్ గారు రాత్రి అనుకుని ఈ పూట పొద్దున్న అందరూ ఫోన్ చేసి మీ అందరూ రండి అని చెప్పి సరే మీ వాట్సాప్లో వాటిలో పెట్టి అందరిని కలపడం జరిగింది. సరే మా కోరిక మేరకు సోదరులందరూ, కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. కోదాడ మార్కెట్ని ఏ విధంగా చేయాలనేది మేము దాంట్లో మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను చేశాను. మరి సోదరుడు అప్పుడు జబ్బార్ గారు వైస్ చైర్మన్గా ఉన్నాడు. తర్వాత చాలామంది ఉన్నారు. మా టైంలో మార్కెట్ కమిటీకి మనం ఎంతో కొంత పని చేయాలని తాపత్రయంతో ఆఫీస్ బిల్డింగ్ ఒకటి కావాలి, గెస్ట్ హౌస్ ఒకటి కావాలి, వెనక గోడౌన్స్ కావాలి. ఆ మధ్యలో గొడవను కట్టేసిన చోట బాగా లోతు మాకు లోతు నీళ్ళు నిలిచి ఉండే అదంతా మట్టి కావాలని అంటే అప్పటికప్పుడే 28 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత లింక్ రోడ్లు కావాలి. పల్లెటూరు నుంచి రైతుల పొలాల నుంచి ధాన్యం తీసుకురావాలంటే ధాన్యం తెచ్చే పరిస్థితి లేదు. ట్రాక్టర్లు దిగబడుతున్నాయి, ఎడ్ల బండ్లు దిగబడుతున్నాయి, లాగే పరిస్థితి లేదు, లారీలు పోయే పరిస్థితి లేదు అని అంటే లింక్ రోడ్లకి 27 లక్షలు శాంక్షన్ చేశాడు. ఆ రోజు వేసింది ఏ లింక్ రోడ్లు సిమరాల నుంచి తమ్మరబండపాలెం ఒకటి, మరి బృందావనపురం నడిగొండ నుంచి బృందావనపురానికి అసలు రోడ్డు లేదు. నేను అయాల వాళ్ళందరూ వచ్చి రైతులందరూ వచ్చి అడిగితే ఆ రోజుల్లో మట్టి రోడ్లు వేసినా కూడా 1,80,000 దాన్ని శాంక్షన్ చేసేటప్పటికప్పుడే మట్టి రోడ్డు నడిగొండ చెరువు కట్ట కింద నుంచి ఆ కంప చెట్లన్నీ బీకిచ్చి రోడ్డు వేయడం జరిగింది బృందావనపురం. అట్లాగే దాతోలికి వేసాం, మరి బూరిగడ్డకి వేసాం, మరి చాలా రోడ్లు వేయడం జరిగింది. చాలా రోడ్లు వేస్తే చాలా మంది చైర్మన్లు కూడా మీటింగ్లో నన్ను అడిగారు, నీకు ఎట్టు వచ్చింది మాకు ఎవరికి ఇవ్వట్లేదంటే అది ఏదో మేము కాళయాల పడ్డం ఇచ్చారులే అని చెప్పాను. సరే పెద్దలు ఉన్నప్పుడు బుధనారు కేవీ రెడ్డి గారు అయితే అదేనబాటు ఈ స్లాబ్కి చదువుతూ అంత ఎత్తున్నాడు. ఆయన నా దగ్గరికి వచ్చి నీకు జానారెడ్డి గారు చెప్పిండు ఎట్లా చేసి, నాకు జానారెడ్డి గారు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, మేమే అధికారులు కాబట్టి తీసుకొచ్చినాం చేయించినాం అని చెప్పి మరి వచ్చిన పనులని కూడా ఆ గెస్ట్ హౌస్ కట్టించింది మా టైంలోనే, వెనక గోడౌన్లు కట్టింది మా టైంలోనే, ఆ వెనక అటు గోడౌన్ కట్టేసే దగ్గర పెద్ద బొంద నీళ్లు ఉంటే అదంతా పూడ్చి మట్టి తొలింది మేమే. మార్కెట్ నడపాలని కూడా మేము ప్రయత్నం చేస్తే అకాల వర్షాలు పడి ధాన్యం అంతా కళ్ళాల్లో తడిచిపోయి రైతులు గగ్గోలు పెడితే జానారెడ్డి గారు మంత్రిగా ఉండి గోదిరెడ్డి బాబు గారు అది ఇప్పుడు చాలా ఇబ్బంది పడతారు రైతులు, మన మీద పడతారు, పార్టీ దెబ్బ తగిలేదు అంటే వదిలేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మార్కెట్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు మార్కెట్లో ధాన్యం తెప్పియాలి, రైతులకి మనం న్యాయం చేయాలని చెప్పి ఉద్దేశం ఉన్న చైర్మన్లు ఎవరు నాకైతే కనపడలేదు. ఇవాళ సూర్యాపేట మార్కెట్ నడుస్తుంది, ఈ సాయంత్రం డబ్బులు తీసుకుని రైతులు వచ్చేస్తారు. మన మార్కెట్లో మిల్లులు పోతే వాళ్ళు 3 నెలలు డబ్బులు మాత్రం 15 రోజులు ఇస్తామని చెప్తారు. 15 రోజులు ఇచ్చే డబ్బులు మళ్ళీ అన్ని కటింగ్లు, దాంట్లో మట్టి ఉందని, తేమ ఉందని, నూకలు ఉన్నాయని, మన్ను ఉందని కటింగ్ చేసి 2 నెలలకి 3 నెలలకు మిల్లర్స్ డబ్బులు ఇస్తారు. మరి రైతుకి ఎంత నష్టం? వ్యవసాయం చేసి అతను మరి మిల్లు ధాన్యం అంతా నీకు వేస్తే నువ్వు డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటూ ఉంటే ఏంటి పరిస్థితి? కాబట్టి ఈ మార్కెట్ నడటానికి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కృషి చేయాలి. మార్కెట్లోకి రైతులు ధాన్యం తీసుకురావాలి, రైతులు సాయంత్రానికి డబ్బులు తీసుకుని వెళ్ళి ఏర్పాటు చేయాలి. దీంట్లో ఎమ్మెల్యే గారి సహకారం, జిల్లా మంత్రి గారి సహకారం,
మా అందరి సహకారం ఉంటే అది మార్కెట్ సక్సెస్ అయిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం.